నేను 2 సార్లు ఓడిపోయినా, ఒకసారి సాయం చేయండి. రేపు మన ప్రభుత్వం వస్తే కానీ మీరందరూ ఆలోచించండి. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ చేస్తాం. గ్యాస్ రేట్ పెరిగినాయి కదా, ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీగా. మీరు మహిళలు ఎక్కడికైనా బస్ ఛార్జ్ ఫ్రీగా ఎక్కడికైనా పోవచ్చు. అదే రకంగా పెన్షన్ ఉంది, 4,000 రూపాయలు పెన్షన్ నెల నెల వాళ్ళ అకౌంట్ తీసుకొచ్చిస్తారు. అదే ఈ ప్రభుత్వం అది వాడేసిండ్రు, డబ్బులతో వాడేసిండ్రు. మన ప్రభుత్వం వస్తే రేపు ఇవన్నీ ఇచ్చేస్తాము. అదే రకంగా ఇంకో మహిళలు ఉంటాయి కదా, 18 సంవత్సరాలు మహిళలు 59 సంవత్సరాలు ఉంటే వారికి 1,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో. ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి మహిళలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి 6,000 రూపాయలు నెలలో అకౌంట్ జమ చేస్తాం. అదే రకంగా చదువుకున్న వాళ్ళు ఉంటే కదా, వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తాం. అదే చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వారికి 15,000 రూపాయల ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి. రైతులకైతే 20,000 రూపాయలు. ఇవన్నీ చెప్పేదానికి మన ప్రభుత్వం చేయాలి తల్లి. 2 సార్లు ఓడిపోయినాం, ఒక్కసారి సాయం చేయాలి.